ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో మనకి 2026వ సంవత్సరంలో ఏప్రిల్ 20వ తేదీ సోమవారం రోజున అక్షయ తృతీయ పండుగ అయితే రానుంది కదా అండి. మరి పూజలో మనము పూజకు ఒక గంట ముందు కానివ్వండి లేదా కొన్ని నిమిషాల ముందు కానివ్వండి కొన్ని ఏర్పాట్లను కనుక మనం చేసుకున్నట్లయితే మనం పూజ టైంలో ఎటువంటి హడావిడి లేకుండా ప్రశాంతంగా పూజ అనేది చేసుకుంటామండి. ఈ రోజు వీడియోలో అన్ని కూడా క్లియర్గా తెలియజేస్తాను. వీడియో అనేది కొద్దిగా లెంత్ ఎక్కువైందండి, బట్ ఆల్మోస్ట్ అన్ని విషయాలు కూడా కవర్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి. మనకి ఫస్ట్గా వచ్చే డౌట్ ఏంటంటే, ఈ సంవత్సరం మనము అక్షయ తృతీయ రోజున మనం ఇంటిని వాకిలిని మన డీప్ క్లీనింగ్ అనేది ఎప్పుడు చేసుకోవాలండి అనే డౌట్ చాలా మందిలో ఉంటుందండి. మనకి 20వ తేదీ సోమవారం రోజున అక్షయ తృతీయ పండుగ వచ్చింది కాబట్టి ముందు రోజు అంటే 19వ తేదీన మనం ఆదివారం రోజున ఇంట్లో క్లీనింగ్ అనేది చేసుకోవచ్చండి. డీప్ క్లీనింగ్ అనేటివి మీరు ముందు రోజు అనేవి చేసుకోవచ్చు. దేవుడి పటాలను తీసి మళ్ళీ పసుపు కుంకుమలు అలాంటివన్నీ కూడా పెట్టుకోవచ్చండి. ఒకవేళ మీకు ముందు రోజు కూడా కుదరలేదండి అనుకున్న వాళ్ళు ఇంకా దానికి ముందు అంటే మనకి పాడ్యమి తిథి వస్తుందండి. చాలామంది అమావాస్య తర్వాత వచ్చేటువంటి పాడ్యమి తిథి రోజున క్లీనింగ్ అనేది చెయ్యరండి, కానీ అమావాస్య రోజునైతే చేసుకోవచ్చు. కానీ పూజలు దులపడం అలాంటివి మాత్రం అమావాస్య రోజు చేసుకోకూడదండి. సో ఒకవేళ మీకు కుదిరితే ఆదివారం రోజు చేసుకోండి, లేదు అంటే మీరు అమావాస్య రోజు చేసుకోవచ్చు. ఒకవేళ మీకు కుదరలేదు అనుకున్న వాళ్ళు అక్షయ తృతీయ రోజునే మీరు ఉదయాన్నే నార్మల్గా ఇంట్లో క్లీనింగ్ అనేది చేసుకోవచ్చండి. అంతేకాని మీరు పూజలు దులపడము, ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ బయట పడేయడము అలాంటివి మాత్రం మీరు అక్షయ తృతీయ రోజునైతే చేయకూడదండి. అక్షయ తృతీయ రోజున ఇల్లు క్లీన్ చేసేటప్పుడు మనం నీటిలో మాపు వేస్తాం కదండి, ఆ నీటిలో కొద్దిగా కల్లు ఉప్పుని కొద్దిగా పసుపుని వేసుకొని మనం ఇంటిని కనుక శుభ్రం చేసినట్లయితే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎలాంటిది ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోయి ఇంట్లో ఒక పాజిటివ్ వైబ్ అనేది ఉంటుందండి. ఇప్పుడు మనం క్లీనింగ్ గురించి ఇవన్నీ గురించి తెలుసుకున్నాం కదండి. ఇప్పుడైతే పూజ రోజున ఉదయాన్నే తలస్నానం చేసుకొని ఇంటిని వాకిలిని నార్మల్గా శుభ్రం అనేది చేసుకొని రంగవల్లికలతో ముగ్గులు అనేటివి పెట్టుకోవాలండి. అక్షయ తృతీయ కూడా మనకి ఎంతో ఇంపార్టెంట్ పండుగ కాబట్టి ఇంటికి తోరణాలు కూడా కట్టుకుంటూ ఉంటారండి. మామిడి ఆకులు ఇలాంటివి కూడా పెట్టుకుంటూ ఉంటారు, అవన్నీ కూడా పెట్టుకోవచ్చండి. తర్వాత పూజాపీఠం విషయానికి వస్తే మీరు పూజ ఎక్కడ చేయాలి అని అనుకుంటున్నారో ఆ ప్రాంతంలో ఒక పీఠ అనేది ఏర్పాటు చేసుకొని దాని మీద ఏదైనా సరే ఒక మంచి వస్త్రాన్ని వేసుకోవాలండి. ఉతికిన వస్త్రం కానివ్వండి లేదా కొత్త వస్త్రం కానివ్వండి వేసుకోవాలి. పీఠం మీద కొద్దిగా పసుపు కుంకుమ కొద్దిగా బియ్యం వేసి అమ్మవారి ఫోటో అనేది మీరు ఏ ఫోటో పెట్టాలనుకుంటున్నారో అమ్మవారి ఫోటోకి అలంకరణ అనేది చేసుకోవాలండి. అలంకరణ విషయానికి వస్తే అలంకరణ ఇలానే చేయాలి అని ఎక్కడా కూడా నియమం లేదండి. మన తృప్తి కోసం మనము అమ్మవారికి అలంకరణ అనేది చేసుకోవచ్చు. లక్ష్మీ అమ్మవారు అలంకరణ ప్రియురాలండి. ఈ అమ్మవారిని ప్రత్యేకంగా వరలక్ష్మి వ్రతం పూజలలో అలానే దీపావళి టైంలో అలానే ధనత్రయోదశి ఉంది కదండి, ధనత్రయోదశి ఆ రోజుల్లో ఎక్కువగా అమ్మవారికి పూజలు అనేటివి చేస్తూ ఉంటారండి. అలానే మార్గశిర మాసంలో కూడా లక్ష్మీ వారాలలో కూడా అమ్మవారికి బాగా ఘనంగా అలంకరించి పూజ చేస్తారు. అమ్మని మనం ఎంత బాగా అలంకరించుకుంటే అమ్మ అంత సంతోషిస్తారట అండి. మీకు ఉన్నంతలో తృప్తిగా అమ్మవారికి అలంకరణ చేయండి. నేనైతే ఇక్కడ అమ్మవారి ఫోటోకి చక్కగా గంధం కుంకుమ బొట్లు అలానే కొద్దిగా అమ్మవారికి స్టిక్కర్స్తో డెకరేషన్ లాగా అమ్మవారికి మాలలాగా వేసుకున్నానండి. ఇదంతా కేవలం నా తృప్తి కోసమే నేనైతే అమ్మని అలంకరిస్తున్నాను. మీకు నచ్చితే తప్పకుండా మీరు కూడా ఇలా చేసుకోవచ్చండి. లేదు అన్న కూడా సింపుల్గా మీరు పసుపు కుంకుమ గంధం బొట్లు పెట్టుకోవచ్చు. ఏంటంటే మనం అక్షయ తృతీయ రోజున ముఖ్యంగా కుబేరు కుండలు అనేటివి పెడతామండి. ముందుగా అయితే అసలు ఎందుకు పెడతామండి కుబేరు కుండలు అంటే, మన ఇంట్లో ఏదైతే మనం ధనానికి కానీ దేనికైనా మనం ఇబ్బంది పడుతున్నప్పుడు నిండుగా మనకి సమృద్ధిగా ఇవన్నీ మనకి రావాలి. డబ్బు కానివ్వండి అలానే ధనధాన్యాలు బియ్యము ఇట్లా మనం ఎంత సంపాదించినా తిండి కోసమే కదండి. కోటి విద్యలు కూటి కొరికే అని చెప్తారు కదండి. మనం ఏవి చేసినా ఎన్ని చేసినా కూడా మనం కడుపు నిండడం కోసమే మనం తినడం కోసమే మనం బతుకుతామండి. కాబట్టి మనం తినేది మనకి రావాలి అంటే తప్పకుండా ఆ లక్ష్మీదేవి కటాక్షం అనేది మనకు ఉంటే తప్పకుండా మనం వృద్ధిలోకి వస్తాము అనే ఒక నమ్మకం అండి. నమ్మకంతో మనం పూజ చేసుకోవాలి ఏదైనా. నేనైతే ఇక్కడ కుబేరు కుండలను అయితే నేను తెచ్చుకున్నానండి. ఇవి యాక్చువల్గా నేను లాస్ట్ ఇయర్ పెట్టుకున్నటువంటి కుండలు అంటే నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇవి లాస్ట్ ఇయర్ పెట్టుకున్నటువంటి కుండలు. లాస్ట్ ఇయర్ ఏంటంటే నేను కొద్దిగా పెయింటింగ్స్ అనేటివి వేసుకున్నాను. ఈసారి కొద్దిగా పెయింటింగ్స్ వద్దు, నేను నార్మల్గా వేసుకుందాము అని ఆ కుండల్ని నేను ఒక తడిగుడ్డతో తుడిచి నీట్గా శుభ్రం అనేది చేసుకొని నేను ఈ కుబేరు కుండలకైతే నేను చక్కగా గంధం బొట్లు అనేటివి పెట్టుకుంటున్నానండి.
అండి. పాత కుండలను తెచ్చుకోకూడదా అండి అంటే, మీ దగ్గర కనుక పాత కుండలు కనుక ఉంటే వాటిని శుభ్రం చేసుకొని మీరు చక్కగా పసుపు కుంకుమలు, కొంతమంది అయితే పెయింటింగ్స్ అయితే వేస్తూ ఉంటారండి. నేనైతే లాస్ట్ ఇయర్ పెయింటింగ్స్ అయితే వేసుకొని నేను కుబేర కుండలను అయితే పెట్టుకున్నాను. నా దగ్గర ఆ కుండలే ఉన్నాయండి. లాస్ట్ ఇయర్ పెయింటింగ్తో ఈ ఇయర్ పెయింటింగ్తో ఎందుకని నేను ఈసారి న్యాచురల్గానే కుండ మీద గంధం బొట్లు అనేటివి పెట్టుకొని, ఈ విధంగా అయితే నేను గంధం కుంకుమ బొట్లు అనేటివి పెట్టుకొని నేను పూజలు అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడు కుబేర కుండలు ఎన్ని పెట్టుకోవాలి అన్న సందేహం ఉంటుంది. మీకు కనుక కుదిరితే 3 కానీ, లేదా 1 కానీ, లేదా 5 కానీ, 7 కానీ, 9 కానీ, ఇలా మీకు బేస్ సంఖ్యలో ఉండేలా మీరు చూసుకొని మీరు కుండలను అయితే పెట్టుకోండి. మొదటిగా అయితే నేనైతే ఈ కుండలలో అయితే బియ్యంని, అలానే ధాన్యం, గోధుమలు కానీ, నా దగ్గర అయితే పచ్చెనగపప్పు అయితే ఉండిందండి. కాబట్టి నేను ఏదైనా సరే ధాన్యం కాబట్టి అదైతే పెట్టుకున్నాను. అలానే అమ్మవారికి మనం ఎక్కువగా అయితే మంగళకరమైన వస్తువులను అయితే ఉపయోగిస్తూ ఉంటామండి. అంటే పసుపు కొమ్ములు అంటే మనకి సౌభాగ్యానికి చిహ్నం కదండి. మనం నిండు సుమంగళిగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ పసుపు కొమ్ములని, అలానే అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు, చిట్టి గాజులు, వీటన్నిటినీ కూడా నేను ఈ కుబేర కుండల్లో అయితే వేసుకున్నానండి. ఈ విధంగా అయితే నేను 4 కుండలను అయితే తెచ్చుకున్నానండి. వీలున్నంత వరకు అక్షయ తృతీయ రోజున ఖచ్చితంగా ఒక కుండనైనా కొనడానికి ప్రయత్నించండి. చాలామంది బంగారం, వెండి అనేది కొంటూ ఉంటారండి. కొంతమంది బంగారం, వెండి కొనలేని వాళ్ళు ఇలా కుండని కొన్నా కూడా చాలా మంచిదండి. అలానే ఈ కుండలో మీరు కళ్ళు ఉప్పును వేసుకున్నా కూడా చాలా మంచిదండి. కళ్ళు ఉప్పు అనేది ఐశ్వర్యానికి చిహ్నంగా కూడా చెప్తూ ఉంటారండి. అందుకే లక్ష్మీదేవికి ఎక్కువగా మనం ఐశ్వర్య దీపం అంటే ఉప్పుతో దీపం అనేది కూడా పెడుతూ ఉంటారండి. ఇప్పుడైతే నేను ఈ విధంగా కుబేర కుండలు అన్నిటినీ పెట్టుకొని వాటికి నేను పసుపు కుంకుమలన్నీ పెట్టుకొని పుష్పాలతో అలంకరణ చేసుకొని ఆ కుండలలో మధ్యలో కొద్దిగా అక్షింతలను వేసుకొని నమస్కారం అనేది చేసుకున్నానండి. ఖచ్చితంగా పెట్టుకోవాలి అంటే పెట్టుకుంటే మంచిది అని చెప్తారండి. మన ఇంట్లో ధనధాన్యాలు వృద్ధి చెందడానికి కుబేర కుండలను అక్షయ తృతీయ రోజున, అలానే దీపావళి రోజున, ధనత్రయోదశి రోజున అయితే ఎక్కువగా పెడుతుంటారండి. ప్రతి ఒక్కరికి ఈ ఇన్ఫర్మేషన్ అందాలి అనే ఉద్దేశంతో ఈ కుబేర కుండలను పెట్టుకునే విధానాన్ని అయితే నేను తెలియజేశానండి. తర్వాత ఈ రోజున ప్రత్యేకంగా అక్షయ పాత్రను అయితే పెట్టుకుంటారండి. ఆల్రెడీ మన ఛానల్లో అక్షయ పాత్రను ఎలా పెట్టుకోవాలి, ఏమేమి వేసుకోవాలి, పూజ అంతా అయిన తర్వాత అక్షయ పాత్రను ఏం చేయాలో క్లియర్గా A to Z క్లియర్గా తరోగా నేను ఆ వీడియోలో అయితే క్లియర్గా నేను తెలియజేశాను. మీకు కనుక ఉపయోగపడితే ఆ వీడియోని చూడండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. ఇప్పుడైతే ఈ వీడియోలో అయితే నేను బ్రీఫ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మామూలుగా అయితే మనం ఒక కుండనైతే తెచ్చుకుంటామండి. చాలామందికి ఒక సందేహం ఉంటుందండి, మా దగ్గర లాస్ట్ ఇయర్ కుండ అయితే ఉందండి, ఆ కుండనే పెట్టుకోవచ్చా అంటే పెట్టుకోవచ్చండి. లాస్ట్ ఇయర్ కుండనే నేనైతే లాస్ట్ ఇయర్ కుండనే నేను పొడి క్లాత్తో శుభ్రం చేసుకొని అందులోనే నేను మళ్ళీ శ్రీం అనే బీజాక్షరం రాసుకొని ప్రతి సంవత్సరం కూడా నేను అదే కుండనైతే నేను వాడుతూ ఉంటానండి. ఒకవేళ ఆ కుండ కనుక పగిలినట్టు లేదా కొద్దిగా మనకి ఆ కుండ అనేది మనకి సరిగా లేదు అని అనిపించినప్పుడు మీరు కొత్త కుండనైతే తెచ్చుకొని అక్షయ తృతీయ రోజున, శుక్రవారం రోజునే తెచ్చుకోండి. చాలా మంచిది. కుండను తెచ్చుకుంటే చాలా మంచిదండి. కుండను మాత్రం ఒకటే తెచ్చుకోకండి. కుండతో పాటు ఏదైనా సరే తోడుగా ఇంకొక చిన్న ప్రమిద కానీ, లేదా ఇంకొక చిన్న కుండను కానీ, లేదా ఒక ప్రమిదను కానీ, ప్లేట్ని కానీ ఏదైనా సరే మీరు ఇంటిని తెచ్చుకోండి. ఇంటికి తెచ్చుకున్న తర్వాత మీరు ఆ కుండకి శ్రీం అనే బీజాక్షరం అనేది రాసుకోండి. పసుపును మొత్తం రుద్దుకొని శ్రీం అనే బీజాక్షరం అనేది రాసుకోండి. తర్వాత చక్కగా కుంకుమ బొట్లు, అలానే పసుపు కుంకుమలు అనేటివి చక్కగా పెట్టుకోండి. ఈ అలంకరణ అంతా మన కోసం అండి. ఒకవేళ మీరు ఇవన్నీ ఏం చేయలేరు, ఏం ఖర్చు లేనిదే కదా అండి, కాబట్టి కుదిరినంత వరకు పెట్టుకోవడానికి ప్రయత్నించండి. లేదు అంటే మీరు నార్మల్గానే శ్రీం అనే ఒక బీజాక్షరం రాసుకొని అందులో మీరు అమ్మవారి మంగళకరమైన వస్తువులు, మనకు ఏది వృద్ధి కావాలి అని మనం కోరుకుంటామో బంగారం కానీ, వెండి కానీ, అలానే ధాన్యం, బియ్యం కానీ, ఉప్పును కానీ, వీటన్నిటిని మనము ఇందులో వేసుకొని మనం దక్షిణంగా డబ్బులు అనేటివి పెట్టుకోవాలండి. డబ్బులన్నీ పెట్టుకున్న తర్వాత మనము పూజలో పెట్టుకొని పూజ అంతా అయిన తర్వాత మనము ఆ అక్షయ పాత్రని పూజ రూమ్లోనే పెట్టుకోవచ్చండి. ఒకవేళ పూజా రూమ్లో మీరు పెట్టుకోలేరు అనుకున్నప్పుడు ధనం ఎక్కడైతే పెట్టుకుంటామో అంటే బీరువాల్లో కానివ్వండి, లేదా మనం శాలరీ వచ్చేటప్పుడు పర్సులో పెట్టుకుంటూ ఉంటాం కదండి, సో ఆ పర్సులు పెట్టే స్థలం దగ్గర కానీ మనం ఈ అక్షయ పాత్రను అయితే పెట్టుకోవచ్చండి. ఈ అక్షయ పాత్ర గురించి చాలామందికి సందేహాలు అనేవి ఉన్నాయండి. ఏంటంటే ఈ అక్షయ పాత్రలో డబ్బులు ఎప్పుడు తీయాలండి,
మరి డబ్బులు వాడకూడదా అలానే పెట్టుకోవాలంటే అందులో మీరు ఖచ్చితంగా 101 రూపాయి కానివ్వండి, 51 రూపాయి కానివ్వండి, 201, 500 అయితే ఎగ్జాంపుల్ అయితే నేను చెప్తానండి. 101 రూపాయి అయితే వేశారు మీరు. మీకు మళ్ళీ ఆ డబ్బులు తీయాలి అనుకున్నప్పుడు శుక్రవారం రోజు మీరు కనుక వేస్తే మంగళవారం రోజు అందులో డబ్బులను అయితే తీసుకోండి. తర్వాత మీరు ఒక శుక్రవారం రోజు మళ్ళీ డబ్బులు అందులో పెట్టేసి తర్వాత మీరు మంగళవారం రోజు అయితే తీసుకుంటూ ఉండండి. కానీ ఆ 1 రూపాయి మాత్రం తీసుకోకండి. ఎందుకంటే ఆ 1 రూపాయి అనేది మనకి అక్షయం అనేది వృద్ధి చెందుతుంది అని చెప్తారండి. దీని గురించి పురాణాలలో అయితే ఒక చిన్న కథ అయితే ఉందండి. పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు ధర్మరాజుకి శ్రీకృష్ణుడు అక్షయ పాత్రను బహుకరిస్తాడు అన్న విషయం అందరికీ తెలిసిందే కదండి. ఒకసారి ద్రౌపదీదేవి తెలియకుండానే అక్షయ పాత్రను అయితే నీటితో కడిగేస్తుందట అండి. అప్పుడు పాండవులకి అన్నానికి ప్రతి ఒక్కదానికి ఇబ్బంది అయిపోయి తర్వాత శ్రీకృష్ణుడికి చెప్పగా శ్రీకృష్ణుడు చెప్తాడట అండి, ద్రౌపది ఒకసారి సరిగా చూడు, అందులో చిన్న అన్నం మెతుకైనా ఉందేమో చూడు అని చెప్తాడట. అప్పుడు ద్రౌపదీదేవి చూడగానే అందులో ఒక చిన్న అన్నం మెతుకైతే ఉంటుందండి. ఆ అన్నం మెతుకు ఉండడంతో వాళ్ళకి అక్షయం అనేది మళ్ళీ వృద్ధి చెంది వాళ్ళకి అన్నపానానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే ఉండిందండి. ఆ ఒక్క చిన్న అన్నం మెతుకుతోనే వాళ్ళకి అంత వృద్ధి చెందింది. కాబట్టి మనం ఈ కుండలో వేసేటువంటి 1 రూపాయి కూడా మనం తీయకుండా అలానే పెడితే మన ఇంట్లో కూడా ధనధాన్యాలు అనేవి వృద్ధి చెందుతూ ఉంటాయి అని ఒక నమ్మకం అండి. మీరు అందులో ఉన్నటువంటి మీరు డబ్బులు అయితే వేస్తారు కదండి, 100 రూపీస్ నోట్స్, ఇవన్నీ మీరు చేంజ్ చేస్తూ ఉండొచ్చండి. చెప్పాను కదండి, శుక్రవారం వేయాలి, మంగళవారం అయితే తీయాలి. మంగళవారం ఎందుకు తీయాలండి? మంగళవారం డబ్బులు తీయకూడదు, మనం ఖర్చు పెట్టకూడదు అని చెప్తారు కదా. అంటే మంగళవారం అనేది ఎందుకు తీసుకోవాలి అంటే మంగళవారం అనేది మారు కోరుతుందట అండి. మనం తీసుకుంటూ ఉంటే మళ్ళీ మనం ఆ డబ్బులు అనేటివి ఆ టైంకి మళ్ళీ మనకి వస్తూ ఉంటాయట అండి, మారు కోరుతూ ఉంటుందట. అందుకని మంగళవారం అయితే తీస్తూ ఉంటారండి. ఈ డబ్బులు తీసిన డబ్బులను ఏం చేయాలి అంటే మీరు మీ పర్సులో పెట్టుకోవచ్చండి. అంటే మీకు ప్రతి నెల శాలరీ వస్తుంది కదా, ఆ పర్సులో పెట్టుకోవచ్చు, లేదు అంటే మీరు బీరువాలో పెట్టుకోవచ్చు, లేదు అంటే అమ్మవారి దగ్గర పూజలో మీరు పూజా రూమ్లోనే పెట్టుకోవచ్చండి. ఈ విధంగా అయితే మీరు అక్షయ పాత్రను అయితే పెట్టుకోవాలండి. ఈ అక్షయ పాత్ర గురించి ఇంకా మీకు ఎవరికైనా సందేహాలు ఉంటే మీరు కామెంట్ చేయండి. ఇప్పుడు తర్వాత అమ్మవారికి ఈ రోజున ప్రత్యేకంగా ఉప్పు దీపం అయితే పెట్టుకోవాలండి. ఉప్పు దీపం ఎలా పెట్టుకోవాలో క్లియర్గా కూడా మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయండి. కానీ ప్రత్యేకంగా మనం ఈ పూజలో అంటే నేనైతే చిన్న ప్రమిదలను పెట్టుకొని అయితే చేసుకున్నానండి. చెప్పాను కదా అండి, నేను చేసుకున్న ఏర్పాట్లయితే మీకు తెలియజేస్తాను అని చెప్పాను. కాబట్టి నేనైతే ఈ రోజు పూజలో ఐశ్వర్య దీపం అనేది వెలిగించానండి. ఎందుకు ఐశ్వర్య దీపం వెలిగించాలి అంటే మనకు ఆర్థిక సమస్యలు అనేటివి ప్రతి ఒక్కరికి ఉంటాయండి. అప్పుల బాధలు ఉంటాయి, డబ్బులు అనేటివి ప్రతి ఒక్కరికి సమస్యే కదండి. ఈ ఆర్థిక ఇబ్బందులు తొలగాలి అంటే, అప్పుల బాధల నుంచి విముక్తి పొందాలి అంటే శ్రీ లక్ష్మీదేవికి ఈ రోజున ప్రత్యేకంగా ఉప్పు దీపం అయితే మనం సమర్పించాలండి. ఉప్పు దీపం అయితే నేనైతే ఈ విధంగా అయితే పెట్టుకున్నానండి. ఒకవేళ మీ దగ్గర పెద్ద ప్రమిదలు కనుక ఉంటే పెద్ద ప్రమిదల్లో మీరు నిండుకి ఉప్పు అనేది వేసుకోవచ్చు. ఇక్కడ ఉప్పు అనేది మీరు కొత్త ప్యాకెట్ను మాత్రమే తెచ్చుకొని ఉప్పు అనేది వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ ఒక చిన్న తమలపాకును పెట్టుకొని దాని మీద అష్టదళ పద్మం ముగ్గు వేసుకొని చిన్న ప్రమిదకి గంధం బొట్లన్నీ పెట్టుకొని అందులో కళ్ళు ఉప్పునైతే వేసుకున్నానండి. ఇలా కళ్ళు ఉప్పు వేసుకున్నప్పుడు మీరు ఎవరితో మాట్లాడకూడదండి. మాట్లాడకుండా మీ యొక్క సంకల్పం చెప్పుకుంటూ మీరు కళ్ళు ఉప్పునైతే వేసుకొని దాని మీద ఇంకో ప్రమిదను పెట్టుకొని అందులో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేసుకొని 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా కానీ లేదా 2 ఒత్తులను మీరు అందులో వేసుకొని మీరు దీపారాధన అనేది చేసుకోవాలండి. ఈ విధంగా అయితే మీరు ఐశ్వర్య దీపాన్ని అక్షయ తృతీయ రోజునైతే పెట్టుకోవాలండి. తర్వాత నైవేద్యం విషయంకి వస్తే మీరు అమ్మవారికి ఇష్టమైనటువంటి పాయసం, పులిహోర, దద్దోజనం, అలానే అమ్మవారికి శనగలు అంటే చాలా ఇష్టం అండి. నల్ల శనగలను ఉడకపెట్టి కూడా అమ్మవారికి అయితే మీరు పూజలో పెట్టుకోవచ్చు. అలానే ఏవీ లేవు అనుకున్న వాళ్ళు మీరు పాలను కూడా మీరు అమ్మవారికి పెట్టచ్చండి. మా దగ్గర ఇవేమీ లేవండి నైవేద్యంగా పెట్టడానికి అంటే మీరు అమ్మవారికి చిన్న బెల్లం ముక్కనైనా సరే మీరు పెట్టుకోవచ్చండి. తర్వాత వీటన్నిటిని మనం పూజలో సిద్ధం చేసుకోవాలండి. అలానే నేనైతే పూజలో కుబేర కుంచంని, అలానే లక్ష్మీదేవి స్వరూపాలైనటువంటి గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు, అలానే శంఖం అనేది కూడా పెట్టుకున్నానండి. శంఖం అనేది ఎందుకు పెట్టుకున్నానంటే లక్ష్మీదేవి సోదరుడుగా శంఖం అనేది చెప్తూ ఉంటారండి. ఎందుకంటే మనకి పురాణాల ప్రకారం క్షీర సముద్ర మదనం జరిగినప్పుడు లక్ష్మీదేవి ఆవిర్భవించారు అన్న విషయం అందరికీ తెలిసిందే కదండి. లక్ష్మీదేవితో పాటు శంఖం, అలానే గోమతి చక్రాలు,
అవి కూడా శంఖం, గోమతి చక్రాలు అవి కూడా లక్ష్మీదేవితో పాటు పుట్టాయట అండి. అందుకని శంఖంని మనము లక్ష్మీదేవి సోదరుడుగా, అలానే లక్ష్మీ గవ్వలను మనము లక్ష్మీదేవి చెల్లెళ్ళుగా అయితే చెప్తూ ఉంటారు. తర్వాత వీటన్నిటినీ పూజలో సిద్ధం చేసుకున్న తర్వాత నేనైతే ఈరోజు ప్రత్యేకంగా పూజలో అష్టలక్ష్మి దీపంని, అలానే కామాక్షి దీపంని అయితే నేను సిద్ధం చేసుకున్నాను. తర్వాత పూజలో అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత ఏకహారతితో వెలిగించుకొని తర్వాత లక్ష్మీదేవికి విన్నా కూడా చాలా మంచిదేనండి. కుదిరిన వాళ్ళు లక్ష్మీ కుబేరుని వ్రతకథ అనేది వినండి, చాలా మంచిది. ఈ విధంగా అంతా చేసుకున్న తర్వాత చివరిగా అమ్మవారికి మంగళహారతి అనేది ఇవ్వాలండి. ఈ విధంగా అయితే నేను అక్షయ తృతీయ రోజున పూజ అనేది చేసుకున్నానండి. మీకు ఈ వీడియో ఉపయోగపడింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడితే మరో నలుగురికి, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మరో మంచి వీడియోతో మీ ముందుంటానండి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.